హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. మనకి విశారద పూర్వార్ధ వాళ్ళకి నిర్మలాలో ఇప్పుడు దాకా చెప్పినటువంటి క్యారెక్టర్స్ని చదివారనుకుంటున్నాను. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్యారెక్టర్. మరి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేశారో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని, ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అది మన ఛానల్కి ఎంకరేజ్మెంట్. ఓకే, సో అలాగే ఈ ఛానల్ని ఇంకెవరైనా బాగా చదువుకునే వాళ్ళకి అందరికీ, మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, ఇది యూజ్ అవుతుంది అనుకుంటే. ఓకే, సరే, లెట్ స్టార్ట్. ద నెక్స్ట్ క్యారెక్టర్ ఈస్ భువన్ మోహన్ సిన్హా. భువన్ మోహన్ సిన్హా ఎవరు? భువన్ మోహన్ సిన్హా అంటే నిర్మలాకి ఫస్ట్ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు చూసినటువంటి మ్యాచ్, అంటే వరుడు, తన కోసం వెతికినటువంటి సంబంధం. ఆ అబ్బాయి పేరు భువన్ మోహన్ సిన్హా. ఓకే, సో అయితే చూద్దాం. ఆఫీసర్ బాబు బాలచంద్ర సిన్హాకా పుత్ర, అంటే వాళ్ళ నాన్నగారి పేరు బాలచంద్ర సిన్హా అనమాట. ఓకే, సో వాళ్ళ కొడుకు భువన్ మోహన్ సిన్హా. ఏక్ సుందర్ సుశిక్షిత్ యువక్ హే, ఒక అందమైన బాగా చదువుకున్నటువంటి యువకుడు, యంగ్స్టర్ అబ్బాయి. ఉస్కో అప్ని మాతాకా సుందర్ రూప్, అతనికి వాళ్ళ అమ్మగారి యొక్క అందమైన రూపం వచ్చింది. అలాగే పితాకా లోబి, నాన్నగారి యొక్క లోబి అంటే ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా స్వార్థంగా ఆలోచించడము, అలా అన్నమాట. అనుదార్ హృదయ్ ప్రాప్త్ హోతా హే, అంటే ఎదుటివారి కష్టాన్ని ఆలోచించకుండా, వాళ్ళని ఆదరించకుండా ఉండేటటువంటి హృదయం వాళ్ళ నాన్నగారిది, అలాగే ఆయనకి కూడా వచ్చింది అని. అండ్ నెక్స్ట్, వహ ధన్ కా పుజారీ ఔర్ మహత్వాకాంక్ష హే, డబ్బు అంటే ఎక్కువ ఇష్టం, ఇంకా కావాలి అనుకునే మెంటాలిటీ అనమాట, అండ్ మైండ్ సెట్ అయింది. అయితే पर उस महत्वाकांक्षा की पूर्ति अपने परिश्रम व बुद्धि के द्वारा करने का प्रयत्न ना करके, అంటే అయితే ఆ డబ్బంటే ఇష్టం అన్నప్పుడు ఏం చేయాలి? తన టాలెంట్తో ఎక్కువ కష్టపడి సంపాదించుకోవాలి. బట్ అలా కాకుండా పత్ని అంటే వైఫ్ వస్తుంది కదా, కట్నం తెస్తుంది కదా, అలా అన్నమాట. సో అలా నవయువకోంక వహ ప్రతినిధిత్వ కర్తా హే, అంటే ఎలా ఆ కొత్త యంగ్స్టర్స్ ఎలా ఉన్నారు, ఆ కట్నం కోసం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దాని గురించి అతను ఒక ప్రతినిధిగా మనకి ఈ స్టోరీలో కనిపిస్తాడనమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ पैराग्राफ. पहले उसका विवाह वकील उदय भानुलाल की सुपुत्री निर्मला से निश्चित होते हैं. ఫస్ట్ తన మ్యారేజ్ ఎవరితో సెట్ అవుతుందంట? నిర్మల వాళ్ళ ఫాదర్ ఎవరు? వకీల్ అని చెప్పాను కదా, ఉదయ్ భానులాల్. సో ఉదయ్ భానులాల్ గారి కూతురు అయినటువంటి నిర్మలాతో తన మ్యారేజ్ సెట్ అవుతుంది. మగర్ వకీల్ సాహెబ్కి ఆకస్మిక్ మృత్యు హోనే పర్, కానీ వకీల్ సాహెబ్ ఆకస్మిక్ అంటే సడన్గా చనిపోయారు కదా ఆయన. అధిక ధన్ మిల్నేకి ఆశా నా దేక్కర్ వహ నిర్మలా సే వివాహ కన్నా స్వీకార్ నహి కర్తా హై. సరే, ఇప్పుడు సడన్గా వాళ్ళ డాడీ చనిపోయారు కనుక వీళ్ళు కట్నం ఇవ్వలేరు అని చెప్పేసి వాళ్ళతో సంబంధం వీళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారనమాట, మ్యారేజ్ చేసుకోలేదు నిర్మలానైనా. క్యోంకి వహ దహేజ్ కే రూప్ మే 1 लाख रुपये చాహతా హై. సో కట్నంగా ఎంత కావాలంటే 1 లక్ష రూపాయలు కావాలని అడిగారు. అప్పుడు 1 లక్ష రూపాయలు అంటే చాలా ఎక్కువ కదా అప్పుడు. సో పత్నికో చున్నేమే ధన్ కోహి ప్రధానత దేకర్, అంటే వైఫ్ని సెలెక్ట్ చేసుకోవడంలో డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చి రూప్ గుణ్ ఆదికి ఉపేక్ష కర్తా హై, రూపం ఆ గుణం వాటిని క్యాలిక్యులేట్ చేయలేదు, వాటిని చూడకుండా డబ్బును మాత్రమే చూసారనమాట. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ पैराग्राफ. डॉक्टर बनने पर वह अपना कर्तव्य का पालन अच्छी तरह से करता है. సో తను డాక్టర్ అవ్వాలని తన ఇంటెన్షన్, బాగా డాక్టర్ అవ్వడానికి చాలా కష్టపడి చదివాడు, అలాగే డాక్టర్ అయ్యారు. మన్సారామ్కి బీమారీ మే వహ బడీ లగన్ సే చికిత్సా కర్తా హై, అలాగే మన్సారాం హెల్త్ బాగోలేనప్పుడు ట్రీట్ చేసింది ఆయనే. సుధాకి బాతోన్సే, సుధా ఎవరు అంటే ఇక్కడ భువన్ మోహన్ లాల్ సిన్హా గారి వైఫ్, అంటే నిర్మలని కాదని తర్వాత చేసుకున్నటువంటి వైఫ్ అన్నమాట. సో सुधा की बातों से जब उसे मालूम होता है कि निर्मला से निश्चित विवाह संबंध उसी की लालच और निष्ठुरता के कारण निर्मला का ब्याह बूढ़े वकील साहब से बूढ़े वकील से हुआ है, तो वह हाथ मलकर पछताता है और अपने अपराध के प्रायश्चित के तौर पर निर्मला की छोटी बहन कृष्णा का ब्याह अपने छोटे भाई से దహేజ్ లియే బినా కరా దేతా హై. ఓకే, ఇది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. చూడండి, సుధాకి బాతోన్సే, సుధా ఎవరని చెప్పాను? భువన్ మోహన్ సిన్హా వాళ్ళ వైఫ్ అని చెప్పాను. సో సుధాకి మధ్యలో సుధా నిర్మల ఫ్రెండ్స్ అవుతారు, మాట్లాడుకుంటారనమాట. సో అలా మాట్లాడుకున్నప్పుడు సుధాకి అర్థమవుతుంది నిర్మల ఆయనకి చూసినటువంటి ఫస్ట్ వైఫ్ అని.
సో జబ్ ఉసే మాలూమ్ హోతా హై, ఎప్పుడైతే తనకు తెలుస్తుందో అప్పుడు తన మ్యారేజ్ క్యాన్సిల్ చేయడం వల్లే నిర్మల మ్యారేజ్ ఒక ముసలి వ్యక్తితో అయ్యింది అని తెలిసాక ఆయన చాలా గిల్టీ ఫీల్ అవుతారనమాట. నేనే తప్పు చేశాను, సో దానికి ప్రాయశ్చిత్తంగా తన బ్రదర్ని నిర్మల వాళ్ళ సిస్టర్కి ఇచ్చి మ్యారేజ్ చేస్తారనమాట. ఎలా? వితౌట్ ఎనీ డౌరీ, అంటే దహేజ్ లేకుండా, కట్నం లేకుండా చేసుకుంటారు. भुवन मोहन का यह प्रायश्चित प्रशंसनीय और युवकों के लिए అనుకరణీయ ఆదర్శ ఉపస్థిత్ करता है. సో ఇది యంగ్స్టర్స్కి, ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్కి ఇది చాలా ఆదరణీయ, అలాగే అనుకరణీయ అని చెప్తున్నారు. అంటే అనుసరించవచ్చు, అందరూ ఇలాగా కట్నం కోసం ఆశపడకూడదు అని చెప్పొచ్చు అని. अपने मित्र तोताराम के उद्धृत पुत्र जियाराम को टीक रास्ते पर लाने की, డాక్టర్ చెప్పిన మాటలు విని ఎవరు, తోతారాం గారి రెండో కుమారుడు, మనకి చాలా కోపం, వాళ్ళ డాడీ అంటే ఇష్టం ఉండదు, అప్పుడు డాక్టర్ నచ్చ చెప్పారని చెప్పాం కదా, అది ఈయనే అనమాట. సో జియారాంకు టీక్ రాస్తే పర్, సరైన దారిలోకి తీసుకురావడంలో కూడా ఉస్కి కోషిష్ బి ప్రశంసనీయ హై, తన ప్రయత్నాన్ని మనం ప్రశంసించవచ్చు అని ఇక్కడ భువన్ మోహన్ సిన్హా గారి క్యారెక్టర్ అనేది డిజైన్ చేయబడింది అనమాట. ఇది సింపుల్గా షార్ట్కట్లో రాసింది, మనం 5 మార్క్స్కి రాసుకోవచ్చు, అలా 10 ఇస్తే రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా ఈ క్యారెక్టర్స్ ద్వారాగా మీకు స్టోరీ మొత్తం అర్థమవుతుంది, అందుకే ఇలా ఈజీగా చెప్తున్నాను. ఓకేనా? సో బాగా చదివేసుకోండి, ఈలోపు ఎగ్జామ్స్ ఎక్కువ టైం లేదు, ఇవి ఈజీగా వచ్చేస్తాయి, నేర్చుకోండి. తర్వాత మెల్లగా లెసన్స్లోకి కూడా వెళ్ళి ఒక్కొక్క లెసన్ కూడా ఇలాగే షార్ట్కట్ నోట్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్. సపోర్ట్ టు హిందీ జ్ఞాన్ మందిర్ ఛానల్. థ్యాంక్ యూ.